అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అలంపూర్ నియోజకవర్గంలోని వ్యవసాయదారులకు వరప్రదాయమైనటువంటి ఆర్డీఎస్ కింద 87,500 ఎకరాలు పారాల్సిన అవసరం ఉండి 15.9 టీఎంసీల నీళ్లు రావాల్సిన అవసరం ఉంది. దుర్మార్గం అనాదిగా ఈ సమస్య అపరిష్కృతంగా ఉన్న సందర్భంలో ఆ రోజు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పెద్ద ఎత్తున ఉద్యమం చేసి ఆనాటి ప్రభుత్వం మెడలోంచి సాధించినటువంటి తుమ్మిళ్ళ ఆర్డీఎస్కు సమాంతరంగా కాస్తో కూస్తో పరిష్కారాలు చూపిస్తున్నటువంటి సందర్భంలో ఈరోజు అకాల వర్షాలు లేని సందర్భంలో పైన వర్షాలు పడడం, తుంగభద్ర డ్యామ్ నుండి ఆర్డీఎస్కు నీళ్లు వచ్చే సందర్భంలో గత వారం రోజుల క్రితమే సింధనూరులో ఆర్డీఎస్కు నీళ్లు వదలడం శుభసూచకం. రైతులందరూ ఆనందంగా ఉన్నారు. కానీ దాని కింద 20 డిస్ట్రిబ్యూటర్ నుంచి కింది వరకు ఇబ్బందికర పరిస్థితులు ఉన్న సందర్భంలో ఈరోజు సుంకేష్ల బ్యాక్ వాటర్ కూడా సఫిషియెంట్గా ఉండడం, ఆ రోజు ప్రారంభించిన తుమ్మిళ్ళ ఈరోజు ఉపయోగపడుతుందనే ఆలోచనతో రైతుల ఒత్తిడి మేరకు ఈరోజు తుమ్మిళ్ళ నుంచి కూడా నీళ్లు పంపు చేసి 23వ డిస్ట్రిబ్యూటర్ నుంచి కిందికి పోయే విధంగా నీళ్లు వదిలే కార్యక్రమం ఇప్పుడే జరిగింది. చాలా సంతోషం. పవిత్రమైనటువంటి దాని తర్వాత మాజీ ఎమ్మెల్యే ఏసీసీ సెక్రటరీ అంట ఆయన వచ్చి ఆన్ చేసినాడు, మళ్ళీ బంద్ చేసినాడు. ఇప్పుడు ఎందుకంటే మేము అల్లంపూర్ తాలూకా ప్రజలకు రైతుల పక్షాన ఉన్న మనసు మేము ఉండే నాయకులు మేము ఎప్పటికిప్పుడు అల్లంపూర్ తాలూకాలో ఈ రైతులు వర్షాలు లేక వారం నుంచి వర్షాలు లేక భూములు ఎండిపోతుంటే వాళ్ళ బాధ తట్టుకోలేక మరి 3-4 రోజుల నుంచి మేము ఈతో కలెక్టర్తో వాళ్ళతో వీళ్ళతో అంతా మాట్లాడి నీళ్ళు పొద్దున ఆన్ చేసేస్తే సంబంధంగా ఆఫ్ చేసినాడు. ఇది పద్ధతి ఏమన్నా తెలుసుకోండి. ఇంకోటి ఈ అల్లంపూర్ తాలూకా ప్రజలు కూడా గమనిస్తున్నారు. ఈ రాజకీయం చేస్తే రాజకీయం చేయకండి. రాజకీయం అందుకు వాళ్ళకి చెప్తున్నానంటే రాజకీయం చేయకుండా ఇప్పుడు సంపత్ కుమార్ ఇప్పుడు నీళ్ళు వస్తున్నాడు. నేను పొద్దున 7 బాగు నీళ్ళు ఆనేసిన నీళ్ళు పొద్దున 7 బాగు నీళ్ళు ఆనేసిన. ఇప్పుడు ఏమన్నా ప్రెస్ మీట్లో నీళ్ళు వస్తున్నాడు చూడండి, నీళ్ళు వస్తున్నాడు నీళ్ళు వస్తున్నాడు మీరు చూడండి చూపి. అందుకు అట్లా తప్పుడు మాటలు బంద్ చేసి రైతు పక్షాన పనిచేయండి. రైతు పక్షాన ఎప్పుడు ధైర్యం ఉండము. మేము కూడా మా ఎమ్మెల్సీ రాజేశ్వరతో మేము కానీ మా ఎమ్మెల్సీ గారు కానీ వారం నుంచి ఈతో కలెక్టర్తో అందరితో మాట్లాడుతూ ఈరోజు నిన్న రాత్రి భారతమాల ఏదో రిపేర్ ఉంటే అది తొందరగా రిపేర్ చేయించినాము. నేను రాత్రి ఈగాడితో మాట్లాడాను. ఈగాడు కూడా పొద్దున 7 గంటల కంటే రండి సార్ 8 గంటలు లిఫ్ట్ ఆన్ చేసి చెప్పాడు. ఆన్ చేసాం. అలంపూర్ నియోజకవర్గంలోని వ్యవసాయదారులకు వరప్రదాయమైనటువంటి ఆర్డీఎస్ కింద 87,500 ఎకరాలు పారాల్సిన అవసరం ఉండి 15.9 టీఎంసీల నీళ్లు రావాల్సిన అవసరం ఉంది. దుర్మార్గం అనాదిగా ఈ సమస్య అపరిష్కృతంగా ఉన్న సందర్భంలో ఆ రోజు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పెద్ద ఎత్తున ఉద్యమం చేసి ఆనాటి ప్రభుత్వం మెడలోంచి సాధించినటువంటి తుమ్మిళ్ళ ఆర్డీఎస్కు సమాంతరంగా కాస్తో కూస్తో పరిష్కారాలు చూపిస్తున్నటువంటి సందర్భంలో ఈరోజు అకాల వర్షాలు లేని సందర్భంలో పైన వర్షాలు పడడం, తుంగభద్ర డ్యామ్ నుండి ఆర్డీఎస్కు నీళ్లు వచ్చే సందర్భంలో గత వారం రోజుల క్రితమే సింధనూరులో ఆర్డీఎస్కు నీళ్లు వదలడం శుభసూచకం. రైతులందరూ ఆనందంగా ఉన్నారు. కానీ దాని కింద 20 డిస్ట్రిబ్యూటర్ నుంచి కింది వరకు ఇబ్బందికర పరిస్థితులు ఉన్న సందర్భంలో ఈరోజు సుంకేష్ల బ్యాక్ వాటర్ కూడా సఫిషియెంట్గా ఉండడం, ఆ రోజు ప్రారంభించిన తుమ్మిళ్ళ ఈరోజు ఉపయోగపడుతుందనే ఆలోచనతో రైతుల ఒత్తిడి మేరకు ఈరోజు తుమ్మిళ్ళ నుంచి కూడా నీళ్లు పంపు చేసి 23వ డిస్ట్రిబ్యూటర్ నుంచి కిందికి పోయే విధంగా నీళ్లు వదిలే కార్యక్రమం ఇప్పుడే జరిగింది. చాలా సంతోషం. పవిత్రమైనటువంటి దాని తర్వాత మాజీ ఎమ్మెల్యే ఏసీసీ సెక్రటరీ అంట ఆయన వచ్చి ఆన్ చేసినాడు, మళ్ళీ బంద్ చేసినాడు. ఇప్పుడు ఎందుకంటే మేము అల్లంపూర్ తాలూకా ప్రజలకు రైతుల పక్షాన ఉన్న మనసు మేము ఉండే నాయకులు మేము ఎప్పటికిప్పుడు అల్లంపూర్ తాలూకాలో ఈ రైతులు వర్షాలు లేక వారం నుంచి వర్షాలు లేక భూములు ఎండిపోతుంటే వాళ్ళ బాధ తట్టుకోలేక మరి 3-4 రోజుల నుంచి మేము ఈతో కలెక్టర్తో వాళ్ళతో వీళ్ళతో అంతా మాట్లాడి నీళ్ళు పొద్దున ఆన్ చేసేస్తే సంబంధంగా ఆఫ్ చేసినాడు. ఇది పద్ధతి ఏమన్నా తెలుసుకోండి. ఇంకోటి ఈ అల్లంపూర్ తాలూకా ప్రజలు కూడా గమనిస్తున్నారు. ఈ రాజకీయం చేస్తే రాజకీయం చేయకండి. రాజకీయం అందుకు వాళ్ళకి చెప్తున్నానంటే రాజకీయం చేయకుండా ఇప్పుడు సంపత్ కుమార్ ఇప్పుడు నీళ్ళు వస్తున్నాడు. నేను పొద్దున 7 బాగు నీళ్ళు ఆనేసిన నీళ్ళు పొద్దున 7 బాగు నీళ్ళు ఆనేసిన.
ఇప్పుడు ఏమన్నా ప్రెస్ మీట్లో నీరు వస్తున్నారు చూడండి నీరు వస్తున్నారు నీళ్ళు చూడండి అందుకు అట్లా తప్పుడు మాటలు బంద్ చేసి రైతు పక్షాన పనిచేయండి. రైతు పక్షాన ఎప్పుడు ధైర్యం ఉండము. మేము కూడా మా ఎమ్మెల్సీ గారు రాజేశ్వరతో మేము కానీ మా ఎమ్మెల్సీ గారు కానీ వారం నుంచి ఈతో కలెక్టర్తో అందరితో మాట్లాడుతూ ఈరోజు నిన్న రాత్రి భారతమాల ఏదో రిపేర్ ఉంటే అది తొందరగా రిపేర్ చేయించినాము. నేను రాత్రి ఈగాడితో మాట్లాడాను. ఈగాడు కూడా పొద్దున 7 గంటల కంటే రండి సార్ 8 గంటల లిఫ్ట్ ఆన్ చేసి చెప్పాడు. ఆన్ చేసాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.